దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా తన ఆశీర్వాదములతో నింపి ప్రియులారా మనందరినీ ఆనందింపచేసిన ఆ దేవాతి దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం, ఆరాధించుదాం. నిన్నటి దేవుడు మరి ఈరోజు ఇంకా ఎక్కువ ఎంతో తన కృపను, తన యొక్క ప్రేమను మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ఎందుకంటే ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, లోకమంతా మనల్ని వేలెత్తి చూపిస్తున్నా కూడా, లోకమంతా మనల్ని దూరం చేసినా, లోకమంతా మనల్ని వెలివేసినా, నా ప్రియమైన కుమారుడవు, నా ప్రియమైన కుమార్తెవు అని ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనందరినీ కూడా ఆయన తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి ఉన్నారు. అందుకనే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలోనే ఆ తండ్రిని మనము అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. ప్రియులారా, తండ్రి యొక్క ఆత్మ మన ఆత్మలు కుమ్మరించబడింది కాబట్టే ఈ లోకంలో ఎవ్వరు మనల్ని అర్థం చేసుకోకపోయినా, ఈ లోకంలో మనల్ని ఎవ్వరు ప్రేమించలేకపోయినా, ఆ పరలోకపు తండ్రి ప్రేమ నుండి ఎవ్వరు కూడా మనల్ని దూరం చేయలేరు. ఎందుకంటే తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతున్న ప్రియులారా, సర్వ మానవాళి కొరకు దేవుని కృప ప్రత్యక్షం చేయబడింది. ఈ లోకంలో మానవులందరూ కూడా స్వార్థపరులే. మానవులందరూ కూడా మన కోసం మనం జీవిస్తూ ఉంటాం, మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. మన కోరికలు, మన ఆశయాలు, మన ఆశలు నెరవేరాలని ప్రతి క్షణము మనం తాపత్రయపడుతూ ఉంటాం. ప్రియులారా, ఈ తాపత్రయంలో, ఈ రోజువారీ జీవితంలో మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాం కాబట్టి కొన్నిసార్లు ఇతరులను మనం అర్థం చేసుకోలేం. ఇతరులు ఆశించినంతగా మనం వాళ్ళని ప్రేమించలేం. ఎందుకంటే మొట్టమొదటి స్థానం మన జీవితంలో మన గురించి ఉంది. కానీ అలాంటి పరిస్థితులలో కూడా జీవించడానికి దేవుని కృప మనకు సరిపోతుంది. ప్రియులారా, ఈ లోకంలో మనము ఒక్కరమే ఉన్నట్లుగా ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన కృపను ప్రతి క్షణం కూడా మనకి ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఆ పరలోకపు తండ్రికి బాగా తెలుసు మనం ఎంత బలహీనులమో, ఎంతగా మనల్ని మనం నడిపించుకోలేమో ఆ ప్రభువుకి బాగా తెలుసు. కాబట్టి ఆ ప్రభువు కృప, ఎవరెవరైతే ఆ ప్రభు కృపను అర్థం చేసుకోగలరో, ఆ కృప ఏమేమి మనకి బోధిస్తుందో దాని ప్రకారం మనం ఈ లోకంలో జీవించగలిగితే తప్పకుండా నిత్య జీవాన్ని మనం పొందగలం. చూడండి, 12వ వచనంలో ఆ కృప మనకి ఏం బోధిస్తుంది? ఒకవైపు ఏమి చేయాలి, మరొక వైపు ఏమి చెయ్యకూడదు అని బోధిస్తుంది. ప్రియులారా, భక్తిహీనతను మీరు కలిగి ఉండరాదు అని బోధిస్తుంది. ఈ లోక వ్యామోహంలో మీరు జీవించరాదు అని చెప్తుంది. అవును ప్రియులారా, యేసు ప్రభుని అనుసరించి మనం ఈ లోకంలో జీవించాలంటే ఆ యేసు ప్రభు జీవితం మీద మన దృష్టిని పెట్టగలిగినప్పుడు యేసు ప్రభువులో ఆ కృప మన ద్వారా ఎంతో గొప్ప ప్రత్యక్షతను ఈ లోకంలోనికి ఇస్తుంది. మనము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ప్రియులారా, ఆ కుంటివాడికి యేసు నామంలో నువ్వు లేచి నడవమని అపోస్తులు యోహాను పేతురు చెప్పినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం. ఆ కుంటివానికి కూడా చాలా ఆశ్చర్యం. ఎంతో కాలంగా ఇక్కడ ఎవరైనా ఏదైనా నాకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. రోజు వచ్చిన విధంగా రోజు వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు జరగనిది ఏదో క్రొత్తగా వీళ్ళు మాట్లాడుతున్నారు అని ఆ కుంటివాడు ఆలోచించి ఉండవచ్చు. ఆ కుంటివాడు ఏం ఆలోచిస్తున్నాడు అని అపోస్తులు దాని గురించి ఆలోచించలేదు. అది చెప్తున్నప్పుడు చుట్టూ వినేవాళ్ళు వాళ్ళేం ఆలోచిస్తున్నారని దాని మీద కూడా వాళ్ళు ధ్యాస పెట్టలేదు. ప్రియులారా, వారు పెట్టిన ధ్యాస అంతా కూడా అన్నిటినీ చేయ శక్తి గల యేసు నామం మీద
వాళ్ళ దృష్టిని పెట్టారు. వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళ కృపను నమ్మినందుకు దేవుడు ఆ కుంటివాన్ని లేపి నడిపించినందుకు దాన్ని ఎంతోమంది అంగీకరించలేకపోయారు. యేసు ప్రభు చూపించే కృపను అంగీకరించని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ సత్యము ఎప్పుడు సత్యమే. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము వాళ్ళు అపోస్తలులు చెప్తూ ఉన్నారు, ఏ నామంనైతే, ఏ యేసునైతే మీరు తృణీకరించారో, సిలువ వేశారో, సిలువకు మరణింప చేశారో, త్రోసివేయబడిన రాయి ఇంటికి మూలరాయి అయింది. ఆ త్రోయబడిన, తృణీకరించబడిన, సిలువకు కొట్టబడిన ఆ యేసు నామములోనే మనందరికీ కూడా రక్షణ ఉన్నది. ఆయన చెల్లించిన వెల ద్వారా మాత్రమే మనము భక్తిహీనతలో ఉన్నప్పుడు, ఈ లోక వ్యామోహంలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న కూడా మనల్ని త్రోసివేయకుండా, తృణీకరించకుండా ఆ ప్రభు చెందిన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరికీ రక్షణ కలిగించారు, విడుదలను కలిగించారు. ఆ యేసు నామంలోనే స్వస్థతను మనకు అనుగ్రహించారు. అందుకనే ఈ కుంటివాడు లేచి నడవగలుగుతున్నాడు. ఆ కృపను మేము విశ్వసించాము. ఎవరెవరైతే ఆ కృప ఏమేమి బోధిస్తుందో దాన్ని విశ్వసిస్తారో వాళ్ళు ఏమేమి చెయ్యకూడదో దాన్ని చేయకుండా ఉండడానికి ఆ ప్రభువే వాళ్ళకు కృపను అనుగ్రహిస్తారు అని సత్యాన్ని వాళ్ళు బోధించినప్పుడు కొంతమంది దాన్ని అంగీకరించారు, కొంతమంది దాన్ని అంగీకరించలేదు. ప్రియులారా, అంగీకరించిన వాళ్ళు దాని యొక్క ఫలసాయాన్ని వాళ్ళు పొందగలిగారు. చూడండి, తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం నుంచి ఇంకా మనం చదువుతూ ఉన్నాము. ఈ లోకంలో దేవుడు మనల్ని సృజించింది పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి, దేవుడు ఇచ్చిన అభిషేకంలో మనం జీవించడానికి. యేసు ప్రభు ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఏ విధంగా జీవించారో ఆ పోలికలో, ఆ మార్గంలో పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు ఆ కృప మనందరికీ బోధిస్తుంది. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో ఎన్నో రకాల పాపములు మనల్ని పెనవేసుకొని ఉన్నప్పటికీ హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, లోకమంతా రకరకాల ఆకర్షణలు మనల్ని పెనవేసుకొని ఉన్నప్పటికీ వాటన్నిటిని వదల్చుకొని ప్రతి క్షణము మన జీవితాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ప్రియులారా, ఏ ఆకర్షణ నన్ను ఈ లోకం వైపుకు లాగుతుంది, ఏ స్నేహము, ఏ బంధుత్వము దేవుని ప్రేమ నుంచి నన్ను దూరంగా వెళ్ళేలా చేస్తుంది. ఆ స్నేహాలు, బంధుత్వాలు, ఆ ఆశలు, కోరికలు కాదు. పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లే నేను కూడా ఈ లోకంలో పరిపూర్ణంగా జీవించాలి అంటే ఈ పని వేసుకొని ఉన్న పాపములన్నిటి కూడా వదల్చుకొని మన ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు తన సిలువను ఎత్తుకొని ఏ విధంగా తండ్రి చిత్తాన్ని చేయడానికి ముందుకు సాగిపోయారో మన సిలువను కూడా మనం ప్రతిరోజు ఎత్తుకొని ఆ మార్గంలో వెళ్ళగలిగినప్పుడు ప్రియులారా, ఈ లోక ఆశలను వదల్చుకొని పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఆ ప్రభువు కృప మనకు సహాయం చేస్తుంది. అందుకుగాను ప్రతిరోజు మనము మన జీవితంలో ఎలా జీవిస్తున్నామో అని చూడాలి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకొనండి, ఇంద్రియ నిగ్రహము కలిగి జీవించగలుగుతున్నామా? ఎందుకంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ఏ పరిస్థితి చూసినా మనల్ని భయపెట్టే పరిస్థితిగా ఉంటుంది. ఏ స్నేహము, ఏ బంధుత్వము, ఏ ఆశలు, కోరికలు నేను అపవిత్రంగా మారుతాయేమో మనల్ని భయపెట్టే ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ప్రియులారా, శక్తి కలిగిన ఆత్మనిచ్చారు, ప్రేమ కలిగిన ఆత్మనిచ్చారు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చారని తీతుకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు మనకు చెప్తున్నారు. ఏ పరిస్థితులు కూడా ఈ లోకంలో దేవుని నుండి దూరపరిచే అపవిత్రమైన జీవితాన్ని మనం జీవించేలా చేసినప్పటికీ కూడా దేవుని శక్తి నాలో ఉంది. ఆ ప్రభువు ప్రేమ పవిత్రమైన జీవితంలో నేను జీవించడానికి నాకు సహాయపడుతుందని మనం హృదయంలో విశ్వసించగలిగితే, ఇంద్రియ నిగ్రహం నేను కలిగి జీవించగలను అని ప్రతిరోజు మనం పట్టుదలగా నిర్ణయం తీసుకోగలిగితే ఏ పరిస్థితి కూడా, ఏ లోక ఆశ కూడా దేవుని నుండి మనల్ని దూరం చేయలేదు. ఎందుకంటే ప్రియులారా, 14-15 వచనాల్లో మనం చదువుతున్నాం, ఆ ప్రభువు మన కొరకు వెలను చెల్లించారు, తనను తానే రిక్తుని చేసుకొని సిలువ మీద చెల్లించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని వెలపెట్టి కొనుక్కొని ఉన్నారు.
ప్రియులారా, ఈ లోకంలో మనల్ని పరిశుద్ధంగా వదిలివేయడానికి కాదు, చివరిగా తనతో పాటు తండ్రిలో ఐక్యం కావడానికి, నిత్య జీవంలో మనం జీవించడానికి ఆయన ఒక్కరోజు రాబోతున్నారు. యూదా గోత్రపు సింహంలాగా ఆయన ఈ లోకంలోనికి రెండవ రాకడలో వచ్చి పవిత్రంగా ఎవరెవరు ఆ కృప బోధించినట్లుగా ఎవరెవరు జీవించారో వారందరినీ కూడా తనతో తీసుకొని వెళ్ళడానికి ఆ ప్రభువు రానే ఉన్నారు. నిన్ను నన్ను నిత్య జీవంలో ఆ ప్రభువుల్లో కలకాలం మనం జీవించడానికి ఆ ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నారు. ఆ నిరీక్షణలో మనం జీవించాలి. అవును ప్రియులారా, దేవుని కృప ప్రత్యక్షత ఇవన్నీ మనకు బోధిస్తుంది. ప్రతిరోజు వీటిని మనము మననం చేసుకుంటూ ఆ వాగ్దానములను మనము నమ్ముతూ ఆ ప్రత్యక్షపరచబడిన కృపలో మనం జీవించగలిగితే మన ఒక్కరి జీవితమే కాదు, మన జీవితాన్ని గమనిస్తున్న ఎంతోమందిని కూడా ఆ కృప ద్వారా ప్రభువులోనికి మనం తీసుకొని రాగలం. అటువంటి పిలుపులో ప్రభు ఈరోజు ఈ ఉదయ కాలంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రియులారా, మరెందుకు ఆలస్యం చేయడం? ఆ కృప నీ కొరకే ప్రత్యక్షపరచబడింది, నా కొరకే ప్రత్యక్షపరచబడింది. ఆ కృప బోధించే సత్యాలన్నీ మన వ్యక్తిగత జీవితంలో కొరకే అని మనం స్వీకరించగలిగితే ఈరోజు అంతా కూడా ఆ దేవుని యొక్క కృప ప్రత్యక్షపరచబడినది మన జీవితంలో అది అందరూ చూడడానికి అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. లోకంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన యేసయ్య మీకు స్తోత్రం. అయ్యా, మీరు మమ్మల్ని మేము పాపంలో ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించారు. ఎందుకంటే మేము ఎంత బలహీనులమో నీకు తెలుసు. మా శక్తి మా బలము మేము పరిశుద్ధంగా జీవించడానికి సరిపోదు. కాబట్టి ప్రభా, మీరు చెల్లించిన వెలను నాయనా, పరిశుద్ధ రక్తాన్ని నాయనా మేము విశ్వసించి మా మీద చిలకరించుకుంటున్నప్పుడు ప్రభా, మా విశ్వాసానికి అనుగుణంగా అయ్యా నీ కృప మాకు ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. సర్వ మానవాళి కొరకు నాయనా ప్రత్యక్షపరచబడిన ఆ కృపలో ప్రతి క్షణము మేము జీవించాలి. తద్వారా మా జీవితాలు ఇతరులకు సాక్షిభూతంగా మారాలి ప్రభా. అటువంటి అభిషేకాన్ని నూతనంగా ఈ ఉదయ కాలంలో మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దేవుని కృప మన ద్వారా లోకమంతటి కూడా ప్రత్యక్షపరచబడాలని అటువంటి జీవితాలను ఈరోజంతా మనం జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.